అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. తలంత బలగం తలకు పోసే దిక్కు లేదన్నట్టు కాంగ్రెస్ వాళ్లకు మైనార్టీలు సెక్యులర్ ఓట్లే దిక్కని వాళ్ళ ఓట్లతోటే ఈసారి బయట పడతామని భారీ ధీమా పెట్టుకున్నారు కదా. కానీ అంత సీన్ లేదు. మా అంటే వాళ్ళకు 40 సీట్లు వచ్చుడే మా గొప్ప అని ఎక్కిరిస్తుండ్రు ప్రధాని మోడీ. ఇక ఎన్డీఏ సునామీల మొండి చేయి పార్టీలు కట్టెపుల లెక్క కొట్టుకపోడు ఖాయమే అంటున్నాడు. అయిపోయి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ తాప కూడా గోవిందా గోవిందానేనట. ఇండియా కూటమికి 40 సీట్లు వస్తే మా గొప్ప అని ఎడ్డిస్తుండు ప్రధాని మోడీ సారు. ఈ తాప లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం స్థానం కూడా కింద మీద కొట్టుకపోడు పక్కా అంటున్నాడు. ఈ తాప కూడా ఎన్డీఏకే జనం పట్టం కడుతుండ్రు. 400 సీట్లలో పక్కా గెలుస్తున్నామని ధీమాతోటి చెప్పుకొచ్చిండు. వారణాసిలో సారి ఇయ్యాల నామినేషన్ వేసిండు. అగో ఆ కార్యంలా ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు. యూపీ పబ్లిక్ కాంగ్రెస్ ను పాపిని చూసినట్టు చూస్తుండ్రు. ఈడ బోనిగొట్టుడు కూడా కష్టమే. ఆయన గెలుపు మీద ఆయనకే నమ్మకం లేక రాహుల్ గాంధీ వయనాడుకి వెళ్ళి వారిపోయి రాయబారేలకి ఉరికొచ్చిండని సురుకులంటిచ్చిండు. అయితే మోడీ సార్ అనుకున్నట్టు అంత సీనేమి కనిపిస్తలేదు. ఈ తాప ఎలక్షన్లల్లా జాతీయ పార్టీలకు కర్రు గాల్చి వాత పెట్టిర్రు పబ్లిక్ అని అంటున్నారు. ఎన్డీఏకు గతంలో కంటే జర తక్కువ సీట్లే వచ్చేటట్టున్నాయి అని అంటుండ్రు. రానున్న రోజులల్లా ప్రాంతీయ పార్టీలదే హవా ఉండబోతుందని కేసీఆర్ సార్ అన్నట్టే కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పే రోజులు రాబోతున్నట్టు తెలుస్తాంది. మరి చూడాలే ఏమైతుందో.